భగినీ హస్త భోజనం విశిష్టత తెలుసుకుందామా? ఆ సూర్యనారాయణుడి పిల్లలైన యముడు, యమున చిన్నతనంలో ఒకరికి ఒకరుగా పెరిగారు. కాలక్రమంలో ఎవరికి వారుగా వారి పనుల్లో ఉన్న యమున తన అన్న అయిన యముడిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించేది. యముడు తన పనుల్లో తనమునకులై ఉండి రాలేకపోయాడు. చివరకు కార్తీక శుద్ధ విధియ నాడు వీలు చేసుకుని యమున ఇంటికి వచ్చాడు. అన్న వచ్చిన ఆనందంలో యమున ఎన్నో రకాల వంటలు వండి భోజనం పెట్టింది. ఇలా భగినీ హస్త భోజనం అంటే సోదరి చేతి వంట తిని సంతుష్టుడైన యముడు తన చెల్లిని ఏదైనా వరం కోరుకోమనగా యమున ఈనాడు సోదరి ఇంటికి వచ్చి భోజనం చేసిన సోదరులకు ఆయురారోగ్యాలు కలిగి అపమృత్యు దోషాలు తొలగాలని కోరుకుంది. అప్పుడు యముడు అలాగే ప్రసాదించి అలా చేసిన అక్కా చెల్లెళ్ళందరికీ సుఖ సౌభాగ్యాలను కూడా అనుగ్రహించాడు. ఇదే యమున విధియగా భాయ్ దూజ్గా పిలువబడే పండుగ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.